రోగములతో కృంగిపోయినా, రోగములతో కృంగిపోయినా, వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా. రోగములతో కృంగిపోయినా, నా వైద్యుడవు నీవే యేసయ్యా, నన్ను స్వస్థపరచుము యేసయ్యా. కాదన్నాడు నీ అనాథను తండ్రి, కాదన్నాడు నీ అనాథను, కాదన్నాడు నీ అనాథను తండ్రి, కాదన్నాడు నీ అనాథను. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా. అయ్యా కాదన్నాడు నీ అనాథను, అయ్యా కాదన్నాడు నీ అనాథను. చేశారు. ఈ శిష్యులకు కూడా అధికారం ఇచ్చి శిష్యులు కూడా అలాగ చేయడానికి మరి అవకాశం ఇచ్చారు, మరి అధికారం ఇచ్చారు, మరి పాపాలను క్షమించే అధికారం కూడా ఇచ్చారు అని మనం చూసుకున్నాం. అవన్నీ ఇచ్చారు. ఎందుకు మనం వీటిని ధ్యానం చేస్తున్నాం అంటే, ఈ రోజుల్లో నువ్వు నేను శిష్యుడు, మళ్ళీ చెప్తున్నాను నేను, దేవుని కోసం జీవిస్తూ ఉన్న నీవు కూడా మనము కూడా అలాగే శక్తివంతులంగా జీవించాలి. అలాగ జీవించి ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. అంతేకాదు, చూడండి 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఒక ఇన్సిడెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం. 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా మరి ఐతుకు అనే యవనస్తుడు చనిపోతే కిటికీలో నుంచి కింద పడిపోయి, ఇక్కడ కూడా చూడండి ఎంత అద్భుత కార్యమో చేశారో. ఐతుకు కూడా 27లో కూడా చూడండి, 27 అపొస్తలుల కార్యం. ఆదివారం మేము రొట్టె విరుచుట కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నాడు, మేము కూడి ఉన్న మేడగది అనేక దీపాలు ఉన్నాయి. అప్పుడు ఐతుకు అని ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగిస్తుండగా ఏం చేశాడు, నిద్రాభారంతో జోగి 3వ అంతస్తు నుండి కింద పడిపోయాడు. పౌలు గారు ప్రసంగం చేస్తున్నారు, కిటికీలో కూర్చున్నాడు యవనస్తుడు ఐతుకు. ఇందాక ఆ యవనస్తురాలు అమ్మాయి, ఇక్కడ ఐతుకు యవనస్తుడు. అంటే యవ్వన బిడ్డలను చూసి ఎవరన్నా కానీ దుష్టుని యొక్క కబంధ హస్తాలలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు వాళ్ళకి ఏంటంటే బాధ వచ్చేస్తుంది. ఈ ఐతుకు కూడా వాక్యం వింటున్నాడు, ప్రసంగం చేస్తూ ఉన్నారు పౌలు గారు. నిద్రాభారంతో నిద్రపోయి అంటే 3వ అంతస్తు నుంచి కింద పడిపోయాడు, చచ్చిపోయాడు అంది అక్కడ. చూడండి ఏమనుంది, చనిపోయిన వాడే 10వ వచనం. అంతటా ప్రసంగిస్తూ ఉండగా 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని వార్త వచ్చి. అంటే అక్కడి నుంచి పడిపోయి 3వ అంతస్తు నుంచి పడిపోతే ఇంకేముంటాడు, చచ్చిపోయాడు ఐతుకు. చనిపోయిన తర్వాత పౌలు గారు అన్నాడు, అతను చచ్చిపోలేదు, చనిపోయి ఎత్తబడిన ఉంది వాక్యంలో, ఫస్ట్ వాక్యంలో 10వ వచనంలో. 11వ వచనంలో ఎంత 10వ వచనం చివరి భాగంలో మీరేం తొందరపడబాకండి అని గబగబా దిగిలిపోయి అతని మీద పడి మరి అతని మరలా తొందరపడిపోకండి, అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని వారితో చెప్పి అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు నిస్తారంగా సంభాషించి బయలుదేరి. వారు బ్రతికిన తర్వాత ఆ చిన్నవాడిని చూడండి కిందికి వెళ్ళి అంతటా 10వ వచనం. అంతటా పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు అతని మీద పడి కిందకి వెళ్ళి, అంటే తను పారచాచుకుని తన మీద పడినప్పుడు తనలో ఉన్న ఆ శక్తి అంటే ఏంటి చూడండి, దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు, ఎంత పునరుద్ధాన శక్తిని కూడా, చచ్చిపోయిన అతను కూడా లేపట మళ్ళీ తిరిగి ఆ పైనే ఉంది చూడండి, చనిపోయి ఎత్తబడిను అని. మళ్ళీ తర్వాత నెక్స్ట్ బస్సులో అంతటా పౌలు వెళ్ళిపోయి పారచాచుకుని పడుకున్నాడు. ఆయనలో అంత శక్తి ఉందన్నమాట. అంటే పునరుద్ధాన శక్తి ఆయనలో ఉందన్నమాట. మళ్ళీ బ్రతికించేటువంటి శక్తి ఆయన పొందుకున్నాడు.
కాబట్టి ఈయన బతికేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళారా, మనకి దేవుడు ఎంత అధికారం ఇస్తున్నాడో చూసారా, ఎంత శక్తిని ఇస్తున్నాడో చూసారా. మన శక్తిని పొందుకొని మనం దేవుని కోసం జీవించాలి. అప్పుడు వెంటనే ఆయన తీసుకొచ్చి వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. ఏంటంటే ఎప్పుడైతే, అందుకే మనం మళ్ళీ వాక్యంలోకి వద్దాం, ఎప్పుడైతే ఇలాంటి కార్యాలు జరుగుతాయో ప్రజలు ఆలోచిస్తారు కదా. ఆలోచించి అమ్మో ఈ దేవుడు చాలా గొప్పోడు, అని చెప్పేంత నిజమే అయితే పౌలు గారు ఇంత వాక్యం ఏదో విస్తరించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ నిజమే అని వాళ్ళు ఆదరణ పొందారు. కాబట్టి మన వాక్యము వారు విని ఆత్మీయ రీతిలో వారు బాగుపడాలి అంటే ముందు కొన్ని శారీరక కార్యాలు కూడా జరగాలి అంటే మనం దేవుని యొక్క శక్తిని మనం కలిగి మనం దేవుని నామ పేరిట మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. విశేషమైన ఆదరణ కలిగిందని 12వ వచనంలో మరి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే చూడండి 28వ అధ్యాయంలో కూడా చూస్తే పౌలు గారి విషయంలో 28వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇక్కడ కూడా చూడండి 4వ వచనంలో ఏం చేస్తున్నారు, ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుతూ చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకున్నాను, న్యాయం అతనికి బతకనే లేదు, నీయదని తమలో తాము చెప్పుకోండి. అక్కడ ఒక పౌలు గారు ప్రయాణం అవుతూ సముద్రంలో మరి ద్వీపాలు కనపడినప్పుడు మరి అక్కడికి మెలితే అనేటువంటి దీపం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆగి మరి అక్కడ ఏం చేస్తున్నారంటే అనాగరికులంట ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారం చేస్తారంట. ఎలాగనగా అప్పుడు వర్షం కురుచున్నదిగా చలిగా ఉన్నందున వారు నిప్పురాజు పెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నప్పుడు పౌలు మోపుడు పొలలేరి పౌలు గారు అప్పటికప్పుడు ఆ మంట మీద వేశారంట. ఆ పొలంలో ఉంది ఎక్కడో పాము ఉండి చేతి చుట్టేసుకుందనమాట. అమ్మో చేతి చుట్టేసినప్పటికి ఏంటంటే పాము అనేప్పటికీ వీళ్ళందరికీ భయం వేస్తుంది కదా. భయం వేసినప్పుడు అప్పుడు అనుకుంటున్నారు ఇతడు సముద్రం నుండి తప్పించుకొని న్యాయం అతన్ని బ్రతికినదని తమలో తాము చెప్పుకొని, ఈ సముద్రం నుంచి ఎక్కడో ఏ దొంగతనం చేసి వచ్చి ఉంటాడు ఇతను, చూసావా న్యాయం పట్టుకుంది, అతన్ని విడిచిపెట్టదని వాళ్ళు అనుకుంటున్నారంట. అనుకుంటే అప్పుడే అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు. ఒక్కసారి జాడి చేసి అగ్నిలో పడేశాడంట పౌలు. పావునట్టు విసిరేసి ఎంత ధైర్యం ఉండాలి. అయినా కానీ ఇక్కడ మార్కు సువార్తలో మళ్ళీ చదువుకుందాం మనం దేవుడు చెప్పిన మాట. మార్కు సువార్తలో మన ప్రభు ఏమన్నారు, మీరు ఆయన వెళ్తూ మనకు కొన్ని మాటలు చెప్పారని అంత ఫస్ట్లో చదువుకున్నాం కదా. అప్పుడు ఏమన్నారో చూడండి, విష జంతువులు కూడా మీరు పట్టుకున్న ఏం కాదు, నమ్మిన వారి వలన ఈ సూచనలు కనబడను, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఇందాక వాక్యంలో ధ్యానం చేశాం. కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన. కాబట్టి ఇవన్నీ దేవుడిచ్చినటువంటి అధికారాలు, దేవుడిచ్చినటువంటి మనకి ఏంటంటే ఇవి కలిగి మనం శక్తిని కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉండాలి, ఆత్మశక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనమాట. అలాగా ఏమైందంటే అతడైతే ఆ విష జంతువు అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు. అప్పుడు మళ్ళీ ఏమంటున్నారో చూడండి, అతని శరీరం వాసునో లేక అతడు అకస్మాత్తుగా చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హానియూ కలుగుకుంటే చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అంటున్నారంట. ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. అప్పుడు అదంతా చూసి మరి వారికి ఏమి కూడా కాదు, మేము దేవతలం కాదు, ఏమి కాదు, మా దేవుని బిడ్డలం అని చెప్పేసి వారు తెలియజేయటం, మళ్ళీ తిరిగి అక్కడి నుంచి మరి వాడకి మళ్ళీ వెళ్ళిపోవటం. అప్పుడు వీళ్ళు దేవత అంటే దేవుని నామ పేరిట ఇచ్చిన వ్యక్తి అని చెప్పేసి. ప్రేమేంటంటే వాళ్ళారా, మనం ఎప్పుడైతే దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుని నామ పేరిట మరి నిలవబడతామో అప్పుడు మన సువార్త ఆ విధంగా సువార్త కాదు, మేము దేవతలం కాదు, ఏమి కాదు, యేసుక్రీస్తు నామ పేరిట వచ్చాము, ఇదిగో యేసుక్రీస్తుని ఇలాగ విశ్వసించడానికి చెప్పడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. దేవుని యొక్క సువార్తను వారికి మనం ప్రకటించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా, ఎందుకంటే అలాగ చేసినప్పుడు మార్కు సువార్త అపోస్తలుల కార్యం 14:13 కూడా చూస్తే 13, 19, 11 కూడా చూస్తే
దేవుడు అలాగా అద్భుత కార్యాలు చేసినట్టుగా మరి ఆ శిష్యులను ఎంతో గొప్పగా వాడుకున్నట్టుగా మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో కూడా చూస్తే చూడండి, 19వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూస్తే అక్కడ వారికి కూడా ఎంతో విశ్వాసం. మరి 11వ వచనంలో చూస్తే చూడండి, 19:11 అతని సరే మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరముకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించుచు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరింపకూడదు. అంటే ఇలాగా మరి ఎన్నో అద్భుత కార్యాలు పౌలు గారి ద్వారా అతని శరీరంలో తగిలిన చేతి గుడ్డలేను అతను పట్టుకున్న చేతి గుడ్డలు అంటే కర్చీఫ్లు తీసుకెళ్ళినా కూడా రోగులకి స్వస్థ వచ్చినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తాం. అంటే అంత శక్తి, అంత బలము, అంత ఆత్మశక్తి ఆయన కలిగి ఉన్నట్టుగా శిష్యుడిగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక మనం కూడా ప్రేమేంటంటే వాళ్ళ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారికి దేవుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి. ఆయన మీ ఆత్మను రక్షిస్తాడు, మీకు మారుమనసు రక్షణ ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడని చెప్తున్నప్పుడు వారి జీవితాల్లో ఏదైనా బలహీనతలు వారి జీవితాల్లో మరి దేని చేతన ఏడవబడుతూ ఉంటే వాటి నుండి విడుదల రావడానికి కూడా మనం శక్తి కలిగిన వారమై వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వారిలో ఆ స్వస్థ కార్యము, ఆ అద్భుత కార్యము, ఆ విడుదల కార్యం జరిగినప్పుడు వారికి ఇంకా విశ్వాసం కలుగుద్ది, వారు ఇంకా నమ్ముతారు, వారు ఇంకా ముందుకు వెళ్తారు. కనుక మనము దేవుని శక్తిని కలిగి మనం సువార్త ప్రకటించినప్పుడు ఇటు ఆత్మకార్యము ఇటు శరీర కార్యము కూడా జరగటానికి మరి బాగుంటుంది. కనుక అలాగా భక్తులైన వారు చేశారు. మన ముందు శిష్యులను ప్రభు వాడుకున్నారు. కనుక మనల్ని కూడా అలా వాడుకుంటానికి మరి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. కనుక దేవుని శక్తిని కలిగి ఉండు. ఆ బేడగదిలో మరి భక్తులు మరి కనిపెట్టి శక్తి పొందే వరకు ఇక్కడే ఉండండి అని చెప్పాడు, వెళ్ళబాకండి అన్నాడు. అంటే ఏంటి? శక్తి పొందే వరకు గదిలోనే, అంటే దేవుని సన్నిధిలోనే మరి మన శక్తిని, అనుదిన శక్తిని ఎప్పుడు పొందుతూ మనం బయటికి రావాలి. అప్పుడు మనం సువార్త ప్రకటించినప్పుడు ఫలభరితంగా ఉంటుంది. వాళ్ళు మరి స్వస్థ కార్యాలు, అద్భుత కార్యాలే కాకుండా ఆత్మరక్షణ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం అటువంటి శక్తిని కలిగి మనం పరిచర్య చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూడండి, మరి దేవుని యొక్క మహాకృపలో ఏం చేస్తామంటే మనం పేతురు గారిని ఎలా వాడుకున్నాడో చూసాం మనం. ఆ తర్వాత పౌలు గారిని కూడా ఎలాగ అద్భుత కార్యాలు చేసి శిష్యుడిగా వాడుకున్నారో మనం చూసాం. మరి ఇప్పుడు ఫిలిప్పు గారిని కూడా దేవుడు ఎలా వాడుకున్నాడో మనం చూద్దాం. ఇక్కడ చూస్తే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే దేవుని వాక్యం చూడండి ఏమనుంది. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను. ఆ పట్టణం అంతా ఫిలిప్పు గారు చూడండి వెళ్ళి మనకి ఏం చేశారు, జన సమూహములు విని, అంటే దేవుడి యొక్క వాక్యం చెప్తున్నారు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున, వాక్యం వింటున్నారు, సూచక్రియలను కూడా చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. సూచక్రియలు జరుగుతున్నాయి, ఈయన వాక్యం చెప్తున్నాడు, నిజమే, కరెక్టే కదా. వాళ్ళ విశ్వాసం ఏక మనస్సుతో, ఇంకేమీ అనుమానం లేదు వాళ్ళకి. నిజమే, దేవుడు శక్తి గలవాడు, వీళ్ళలో కూడా శక్తి ఉంది, వీళ్ళే దేవుళ్ళలాగా చేస్తున్నారు అంటే అని గొప్ప ఘనత మనకు రావాలని నేను అంటలేదు, కానీ మనం తెచ్చుకోకూడదు. అదే మరి ఫిలిప్పు అయినా మరి పౌలు గారైనా మీ వంటి వారమే సామాన్యమే అంటంలో అర్థం ఏంటంటే ఆ ఘనత మనకి రాకూడదు. మనం కాదు కదా చేసేది, మనలో ఉన్న దేవుని ఆత్మ, దేవుని శక్తి, ఆయనకే మహిమ రావాలి. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళు అరేనంటున్నా ఏక మనసుతో విశ్వసించేశారు. ఫిలిప్ గారు ఏమేం చేశారు, అపవిత్రాత్మలు పెద్దల కేకలు వేసి వెళ్ళిపోయినాయి అంట, వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థ పొందిరి. అందువలన ఆ పట్టణంలో మిగిలిన సంతోషము కలిగను.
కాబట్టి వాక్యం ప్రకటించినప్పుడు, వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనం చెప్తూ ఉన్నప్పుడు మరి వారిలో ఒక విశ్వాసం కలగాలంటే వారికి కలిగినటువంటి ఆ యొక్క శారీరక బలహీనతల మీద కూడా మనం దృష్టి నిలపాలి అని దేవుడే మనకు బోధిస్తూ ఉన్నాడు. శిష్యులకు కూడా అది ఇచ్చాడు. ఇప్పుడు ఈ దినాల్లో మనం కూడా అది కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు మన దగ్గర ఏమి లేకపోయినా బలహీనమైన వాటితోనే బలమైన కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడు. నాలో ఏమున్నా నేను పనికిరాని దాన్నండి, నేను ఎందుకు పనికిరాని దాన్ని, నన్ను దేవుడు నమ్ముకున్నాను అంతే అనుకుంటాక లేదు. దేవుని ఆత్మ మనలో ఉంటేను బట్టి మనం సామాన్యమైనప్పటికీ దేవుడు మనలో ఉంటేను బట్టి దేవుడు మనకి ఆధిక్యత ఇస్తున్నాడు అనమాట. కాబట్టి బలహీనమే, మనకు తక్కువే. చిన్న ప్రార్థనా వరం ఉంది, లేకపోతే చిన్న కౌన్సిలింగ్ చేసే వరం ఉంది, లేకపోతే కొంతమందికి హెల్ప్ చేసే వరం ఉంది, లేకపోతే ఏదో రకరకాలుగా ఒక మంచి పాట పాడే వరం ఉంది. దేవుడు ఇచ్చాడు నీకు, ఒక టాలెంట్ ఇచ్చాడు దేవుడు నీకు. ఇచ్చినప్పుడు అది చిన్నదే, ఒక్కటే, సామాన్యమే. అయినా సరే అది దేవుని చేతిలో పెట్టినప్పుడు, దేవుని చిత్తానుసారంగా అది శక్తివంతంగా మారి ఆత్మల రక్షణ కొరకు, వారి బలం కొరకు ఉపయోగపడతాం. కనుక ఏముంది, నా దగ్గర ఏముంది, ఏం లేకపోతే ప్రార్థన ఉంది కదా, ప్రార్థన చేయొచ్చు మనం అనేకుల కోసం. నేను అదే ఎప్పుడు చెప్తాను, నేను చేసేది కూడా అదే. మనం నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయొచ్చు. మరి చాలాసార్లు అంతర్జాతీయ ప్రార్థనా దినోత్సవం, దేశమంతా అంతర్జాతీయంగా జాతి అంతటి కోసం ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ కూర్చొని మనం ఎవరు దేవుడు వింటున్నాడు కదా, ఎక్కడన్నా మనకు దేవుడు వింటాడు. మనకు కావాల్సిన దేవుడు వినాలి. దేవుని ఆత్మలు దేవుని కార్యాలు జరిగేస్తుంది అనమాట. మనం మొర్ర పెట్టుకున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. కనుక బలహీనమైన వాళ్ళం, నేను బలహీనమైన ఏముందండి నా దగ్గర ఏదో అని ఎప్పుడు నువ్వు అనుకోకూడదు. నీ బలహీనమైన ఆ చిన్న తల అంతే, నీ బలహీనమైన ఆ చిన్న వరమే ఆ దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు బహుగా వాడుకునేవాడిగా ఉంటాడు. అలాగే ఇలాగా బలహీనమైన వాటితో బలమైన కార్యాలు చేసే దేవుడు వాళ్ళ. చూడండి, ఇక్కడ చూస్తే ఏంటంటే ఒక్క కర్ర, నిర్గమాకాండం 4:2 బలహీనమైందే. మోషే ఏమన్నాడు, మోషేతో ఏమన్నాడు, నిర్గమాకాండం చూడండి 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అంటే యెహోవా చెప్తున్నాడు. ఇక్కడ అన్నాడుగా మనకు తెలిసి ఈ విషయం అంతా కూడా మోషేని మరి ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి ఒక సాధనంగా పనిముట్టిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే నువ్వు వెళ్ళాలి, మరి నా జనులను విడుదల చేయాలి మరి నువ్వు అన్నప్పుడు, నేను ప్రభు అమ్మో నేను నత్తివాడిని, మోగవాడిని, ఎన్నో నత్తివాడిని, అది ఇది అని చెప్పేసి సాకులు చెప్పాడు. ఆ తర్వాత నువ్వు పంపించావని ఎవరు నమ్ముతారు నన్ను, నువ్వెవరు అని అంటారు కదా అని చెప్పేసి ఇస్తాను అంటున్నప్పుడు, అది చూడు ఏమంటున్నాడో చూడండి, చేతి కర్రతో చేశాడనమాట అద్భుత కార్యాలు. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనను, చిన్న కర్రే అంతే. మోషేని అడుగుతున్నాడు దేవుడు. చూడండి ఇక్కడ కర్ర అనను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనను. అతడు దాని నేలను పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాను. అమ్మో, కర్ర కింద పడేసరికి పాము అయిపోయింది. అక్కడ పారిపోయాడు. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకోమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతనికి చేతి కర్ర. మళ్ళీ కర్ర, ముందు కర్ర కింద పడేస్తే పాము అయిపోయింది. మనకు తెలిసిన విషయం అయినా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఎలా వాడుకుంటున్నాడో అది. ఆ తర్వాత అది పట్టుకో అన్నప్పుడు తోక పట్టుకున్నప్పుడు తను భయం వేసి పారిపోయాడు. మళ్ళీ వెళ్ళి తోక పట్టుకున్నాడు మళ్ళీ కర్ర. అప్పుడు ఏమంటున్నాడో చూడండి, అది చెయ్యి పట్టుకొని తోక పట్టుకోమని అతను చెయ్యి పట్టిన సాపుగానే చేతి కర్ర ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని నమ్ముదురు. అలా చెయ్యి, అప్పుడు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నాకు ప్రత్యక్షమై చేయమన్నాడని చెప్పు అని, ఆయనే నన్ను పంపాడు అని చెప్పాను. ఇదిగో రుజువు అని పంపిస్తాను. ప్రేమేంటంటే వాళ్ళ కర్ర, చిన్న కర్రే, కానీ అక్కడ రుజువు ఏంటంటే వెళ్ళి అలాగ నువ్వు చెయ్యి. ఎందుకు దేవుడు మనకు ఎందుకు ఇది జరిగింది? మోషేకి తోడుగా ఉన్నాడు ఆయన. నువ్వు వెళ్ళి నేనే పంపానన్నాక రుజువు నేను ఉన్నాను కదా, పద. అలాగా మనం ఓ చిన్న కర్రతోనే మరి వెళ్ళిపోయి, మన దగ్గర ఓ చిన్న టాలెంటే, ఓ చిన్న పాటలు పాడే స్వరమే ఉంది నీకు, దేవుని కొరకు పాడు.
ఏమో ఆయన పాటలు వింటూ వింటూ ఆ పాట దేవుడిచ్చిన పాట కాబట్టి ఆ పాట దగ్గర పట్టబడతాడేమో నీలాంటి యవనస్తుడే. దేవుని కొరకు పాడు. అలాగే నీలాంటి యవనస్తురాలు పట్టబడుతుందేమో. దేవుని ప్రేమ గురించి పాడు, దేవుని రక్షణ గురించి పాడు. దేవుడు నీకు వరం ఇస్తే దాచుకోబాక, అది చిన్నదే అయినా సరే ఒక ఆత్మరక్షణ కొరకు ఉపయోగపడు. అంతేగాని మనం చిన్నవాళ్ళమే, మనం తక్కువ వాళ్ళమే. నా పాటలు నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఇంట్లో హెల్పర్గా చేస్తుంది. ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, తన విశ్వాసి దేవుని నమ్ముకుంది. ఆ పనులు చేసుకున్న తర్వాత దేవుడు ఆమెకు టాలెంట్ ఇచ్చాడు, పాట పాడే వరం ఇచ్చాడు. చదువు పెద్దగా లేదు, పాట పాడుతుంది, పాట ఇస్తాడు దేవుడు, పాట రాసుకుంటుంది. దేవుడు ఇచ్చినప్పుడు మాటలు రాసుకుంటుంది. రాసిన తర్వాత మళ్ళీ దాని టోన్ కోసం మళ్ళీ ప్రార్థన చేసుకుంటుంది. మళ్ళీ దేవుడు మళ్ళీ ప్రార్థన చేస్తాను టోన్ చెప్తాడు ఇట్టా అని. మళ్ళీ ఆ ట్యూన్ రాసుకున్న తర్వాత పాటలు వచ్చి అవి సెట్ చేసి ఆయన్ని పిలిపించుకుని అవి సెట్ చేసి పాట పాడి యూట్యూబ్లో పెడతాను. నేను చూసా, ఒక రోజు అమ్మ ఏంటి ఈవిడ ఎంత చక్కని ఆత్మీయ అర్థం ఉందో. ప్రివెంటెడ్ వాళ్ళారా, మనకు చిన్న టాలెంటే ఇస్తాడు దేవుడు, దానికి దేవుని కోసం ఉపయోగపడటానికి ఆయన చిత్తం. ఏ విధంగా ఎవరిని పట్టుకుంటాడో, ఎవరితో మాట్లాడతాడో మరి. కనుక మనకి చిన్నదేగా నాది ఇదేగా అని చెప్పి మనం దాచిపెట్టుకోవడానికి లేదు. బలహీనమైన వాటితో దేవుడు బలమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, న్యాయాధిపతులు 15:15లో కూడా చూస్తే బలహీనమైన వాటితో ఎన్ని బలమైన కార్యాలు చేస్తున్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంతో చూసినట్టే దేవుని వాక్యంలో మనకేమని రాయబడి ఉందంటే 15వ అధ్యాయం 15వ వచనంలో చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, న్యాయాధిపతులు 15:15 ఇక్కడ చూస్తే దేవుని వాక్యంలో ఏమైనా సెలవిస్తుందంటే, సంఖ్యలో అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను మనకు తెలుసు కదా సంసోను గురించి. గాడిద దవడ ఎముక అంటే ఎముకతో 1000 మందిని చంపేస్తాడు. అట్లా ఎలా చంపుతారండి 1000 మందిని? అడం తిరగబడి మరి కొట్టచ్చు కదా, ఎముకేగా దీని చేతిలో ఉన్నది, కొట్టరిగా. ఎందుకంటే దేవుని ఏర్పాటు, దేవుని శక్తి, అది ఏంటంటే దేవుని శక్తి చేత. అంతకుముందు చూడండి, అంతకుముందు అసలు అతను పట్టబడ్డవాడిగా వెళ్ళిపోయి అతను ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడి అక్కడ ఎందువల్ల అలా జరుగుతుంది అంటే, అందుకు వారు అది కాదు నిశ్చయముగా మేము చంపము కానీ నేను గట్టిగా కట్టి వారి చేతికి అప్పగిస్తాం, ఫిలిష్తీయుల చేతికి అని చెప్పేసేసి మరి ఆ తాళతో కట్టివేసి 15:14 అతను లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున, అది ఇంపార్టెంట్ విషయం, అతన్ని బంధించేసి కట్లు కట్టేసేసి ఫిలిష్తీయులకి అప్పగించడానికి తీసుకొచ్చారు శత్రువులు. ఇక్కడ సరే వచ్చేసాడు. వచ్చిన తర్వాత అక్కడ మరి అనుకో దేవుని ఆత్మ అంటే వేడుకున్నాడేమో, ప్రార్థన చేసుకున్నాడేమో, అయ్యో ఈ పరిస్థితులు ఏంటి, నేను చాలా డెడికేటెడ్ కదా, ఎట్లా అయిపోయింది ఏంటి ఆ పరిస్థితి అనుకున్నాడేమో. చూడండి, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున, ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటామో అప్పుడే వచ్చి అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే సంఖ్యలతో బంధించి ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ అగ్ని చేత కాల్చబడిన జనుప నార అంటే నారలాగా అంత ఊడిపోయి కాలిపోయినాయి అంట. విడిపోయిను ఆయన సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయాను. యెహోవా అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. 15వ ఏమిటంటే వాళ్ళ దేవుని ఆత్మ మామూలు దవడ ఎముక అంటే గాడిద అంటే పోనీ మహా ఎంత ఉంటుంది, కత్తి అంత షార్ప్ ఉండదుగా. దవడ ఎముక ఏంటి అంత, దాంతో అంటే ఏంటంటే దాన్ని కత్తిలాగా చేసేసాడేమో. దేవుని ఆత్మతో నింపబడటం వల్ల, అంటే దేవుని ఆత్మ చేత నింపబడితే మనకు ఆ చిన్న తలాంతైనా ఆ చిన్నదైనా మరి పరిస్థితులు ఎంత శత్రువు మరి ఫిలిష్తీయులు అక్కడ వాళ్ళందరూ కూడా ఇతన్ని బంధించి ఇది చేయడానికి వస్తే 1000 మందిని ఒక్కసారి ఒకవేళ నీ జీవితంలో కూడా మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు నేను ఏం చేయగలను, ఇదేంటి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, అయ్యో ఇంత శత్రువు యొక్క బలం ఎక్కువైపోయింది, దుష్టుని యొక్క బలం ఎక్కువైపోయింది, నేను ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలనా, మరి ఈ పరిస్థితులు, ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ అప్పులు, ఈ పరిస్థితులు, వీటన్నిటిలో నుండి బిడ్డలు, ఈ పరిస్థితుల్లో నేను బయటికి పడగలనా అనేటువంటి ఒకవేళ మరి దుష్టుడు అనేక రకాలుగా నీకు ఆఫీస్లో ఇంట్లో
మరి రకరకాలుగా మరి వ్యతిరేకతలు బంధింపబడిన స్థితి వచ్చినా కూడా ఎప్పుడైతే దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంటుందో, దేవుని ఆత్మకు అనుసంధానమై ఆయన ఆత్మశక్తిని నువ్వు కలిగి ఉంటావో, దేవుని ఆత్మ కలిగి నువ్వు ఆత్మీయ జీవితం జీవిస్తావో, అప్పుడు చిన్న దవడ ఎముక నీకు చేతికిస్తాడు. అది చిన్నదే, అది ఎందుకు పనికిరాదు. గాడిద దవడ ఎముకంటే అంతటా మీరు ఆలోచించుకోండి. దాంతో 1000 మందిని చంపేశాడు. 2-3 10 మందిని కొట్టగానే 10 మంది మిగిలిన 10 మందిని వచ్చేసి ఈయన చుట్టేసి ఈయనలో అదుపు చేసేసుకోవాలిగా. చేయరు, ఎందుకంటే దేవుని ఆత్మ ఉంది, అంత శక్తి. అలాగా మనం కూడా మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు మనకంటే బలమైన వారితో కూడా మనము ఎదిరించవలసి వచ్చినప్పటికీ అంటే అదే అంటే దేవుని యొక్క శక్తి గొప్పది. మరి నీలో ఉన్నవాడి కంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక సామాన్యమైన దవడ ఎముకతోనే మరి ఇతను మరి సంసోను 1000 మందిని చంపేసినట్టుగా అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకలతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనేను. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళ బలహీనమైన వాటితో ఎలాగ బలమైన కార్యాలు చేస్తాడో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. బలహీనమే మనలో ఉన్న టాలెంట్ చాలా తక్కువ, మనలో ఉన్నటువంటి ఆయన చిన్న దవడ ఎముకే ఇచ్చాడు దేవుడు మనకి, చిన్న టాలెంటే మనకి ఇచ్చాడు, చిన్న వరమే మనకి ఇచ్చాడు, చిన్న జీవితమే మనకి ఇచ్చాడు, చిన్న వాక్యం చెప్పగల ఇదే నీకు ఇచ్చాడు, మరి చిన్నగా ప్రార్థన చేయగల స్థితే నీకు ఇచ్చాడు. ఆయన దాని ద్వారా గొప్ప కార్యాలు 1000 మందిని రక్షిస్తాడేమో దేవుడు. 1000 మంది కోసం ప్రార్థన చేస్తున్నావేమో. అడుగుము, జనాలను స్వాస్థ్యంగాను దిగంతల సొత్తుగా ఇస్తానన్నాడు కదా. అవును, మన దేవుని రాజ్య విస్తరణ శిష్యులకు మన దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఇస్తాడు దేవుడు. శత్రు యొక్క చేతిలో నుంచి విడిపించి దేవుని రాజ్య వారసులుగా చేస్తాడు. కాబట్టి బలహీనమైన వాటిలో నుంచి ఎలాగ బలము గల కార్యాలను మన దేవుడు చేస్తాడో దేవుని వాక్యం నుండి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఆ తర్వాత చూడండి 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం చూడండి. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా మనం ఇక్కడ బలహీనమైన వాటితో ఎలాగ దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అదే సమయంలో మనల గురించి కూడా ఆలోచించుకుంటున్నాం. బలహీనమైన వాడిని ప్రభా నేనేం చేస్తాను ప్రభా నీకోసం, నేనేం చేయగలను ప్రభా, దేవుని సేవకులు చేయాలి కానీ